నెక్స్ట్ టాపిక్ అండి. ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే క్వాడ్రాటిక్ ఫంక్షన్స్ లేదా క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అనొచ్చు, లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అయినా కావచ్చు. ఇన్ డీటెయిల్డ్గా సపరేట్గా క్వాడ్రాటిక్స్ అనే ఒక టాపిక్ ఉంటుందండి, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ మ్యాథ్స్కి సంబంధించి ఏవైనా ప్రాబ్లమ్స్ చేయాలన్నప్పుడు క్వాడ్రాటిక్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు ఇవి అప్లై చేయడానికి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాట్ ఇన్ డీటెయిల్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ వాట్ వీ నో అండ్ వాట్ వీ లర్న్ ఆల్రెడీ. మనం ఆల్రెడీ చదువుకున్నాం, వీటిని ఏం చదువుకున్నాం అనేది నేను నేర్పిస్తాను. ఒకసారి రివైజ్ చేస్తాను. ఏదైనా ఒక పాలినామియల్ డిగ్రీ 2 కలిగి ఉంటే దాన్ని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. సో ఎనీ పాలినామియల్ ఆఫ్ ద ఫార్మ్ any polynomial of the form fx is equals to ax square plus bx plus c. A is not equals to 0 and a comma b comma c belongs to R is called quadratic polynomial. దీన్ని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. fx is equals to ax square plus bx plus c ఫామ్లో ఉన్న ఏ పాలినామియల్ అయినా సరే క్వాడ్రాటిక్ ఫంక్షన్ లేదా క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. హియర్ a is called as కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అది 0 కాకూడదండి. అది 0 అయ్యింది అంటే మనకు bx ప్లస్ c మాత్రమే మిగిలిపోతుంది. దాన్ని లీనియర్ అంటాం అప్పుడు ఆటోమేటిక్గా. సో a is called కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఇట్ విల్ బి నెవర్ బి 0 అండి, అది 0 కాకూడదు. b is called కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, దాన్ని కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటామండి. c is called as కాన్స్టెంట్ టర్మ్ అంటాం. cని మనం కాన్స్టెంట్ టర్మ్ అంటాం. ఈ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిని మనము ప్రోడక్ట్ ఆఫ్ 2 లీనియర్ ఫ్యాక్టర్స్గా రిజాల్వ్ చేసి రాయొచ్చండి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఎక్స్ప్రెషన్ మనం ఎలా రాయొచ్చు అంటే ఏ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటాగా రాయొచ్చు. 2 లీనియర్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయొచ్చండి. ఆ లీనియర్ ఫ్యాక్టర్స్ రియల్ అయి ఉండవచ్చు, కాంప్లెక్స్ అయి ఉండవచ్చు. ఖచ్చితంగా రిజాల్వ్ చేసి రాయొచ్చు. మనము ప్రస్తుతానికి రియల్ ఫ్యాక్టర్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తాం. మీకు ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలో కూడా తెలుసు. ఎగ్జాంపుల్గా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వలెంట్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 అన్నాం అనుకోండి. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2గా రాసుకోవచ్చు. అంటే ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే నీకు ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2x మైనస్ ఎక్స్ మైనస్ 3 ఇంటూ 2 మైనస్ 6. మనకు తెలుసండి ఈ విషయం. ఎలా రాయాలి అనేది మనకు ఐడియా ఉందండి. ఎలా ఫ్యాక్టరైజేషన్ చేయాలో మీకు ఐడియా ఉంది. దీన్ని కంప్లీటింగ్ స్క్వేర్ యూస్ చేసి కూడా మనం ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. ఫ్యాక్టరైజేషన్ చేసే మెథడ్స్ చాలా ఉన్నాయండి. దాంట్లో ఒకటి ఏంటి అంటే కంప్లీటింగ్ స్క్వేర్ అండి. సో కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్లో లేదా మనం పర్ఫెక్ట్ స్క్వేర్ మెథడ్ అంటామండి.
దీని ప్రోడక్ట్ ఆఫ్ 2 లీనియర్ ఫ్యాక్టర్స్గా విడగొట్టచ్చు. ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు నేను. ఇదే ఎగ్జాంపుల్ ఎలా చేస్తాను చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6. So this can be written as కంప్లీటింగ్ స్క్వేర్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే మనం ఏం చేస్తామంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కానీ లేదా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కానీ తెచ్చుకుంటామండి. ఆ తర్వాత ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని 2 ఫ్యాక్టర్స్కి మనం రిజాల్వ్ చేస్తాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కానీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కానీ ఉండాలంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఖచ్చితంగా ఉంటుంది రెండింటిలోనూ. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్కి అయితే ప్లస్ 2ab ఉంటుంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్కి అయితే మైనస్ 2ab ఉంటుంది. సో దీన్ని ఎక్స్ హోల్ స్క్వేర్, ఇది ఏ స్క్వేర్ అండి. ఈ సెకండ్ టర్మ్ మైనస్ 2ab కానీ ప్లస్ 2ab కానీ అవుతుంది. అంటే మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ ఏ ప్లేస్లో బి ప్లేస్లో 1/2 ఉన్నట్టు. రెండు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ నాకు మైనస్ ఎక్స్ వస్తుంది. అలా బ్యాలెన్స్ చేసుకోవాలండి. ప్లస్ బి ప్లేస్లో 1/2 ఉంది కాబట్టి 1/2 హోల్ స్క్వేర్ అండి బి స్క్వేర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ అండి. 1/2 హోల్ స్క్వేర్ని యాడ్ అండ్ సబ్స్ట్రాక్షన్ చేస్తామండి. మైనస్ 6 అండి ఫైనల్. సో ఫస్ట్ 3 టర్మ్స్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. సో మైనస్ 1/2 హోల్ స్క్వేర్ 1/4 మైనస్ 6 అని. ఎక్స్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ 4 6 are 24 minus 24 minus 1 minus 25/4. So it can be written as x minus 1/2 whole square minus 5/2 whole square రాసుకోవచ్చండి. ఇప్పుడు ఈ థర్డ్ ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మ్ వస్తుందండి. అప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా సపరేట్ చేయొచ్చు. ఎక్స్ 1/2 ప్లస్ 5/2 ఎక్స్ మైనస్ 1/2 మైనస్ 5 a square minus b square is equals to a plus b into a minus b. X 5 minus 1 4 4/2 2 LCM same plus 2 minus 5 minus 1 minus 6/2 minus 3. This is the ఇది కంప్లీటింగ్ స్క్వేర్ అంటామండి. ఆల్రెడీ మీరు ప్రీవియస్ క్లాసెస్లో చదువుకుంటారు లోయర్ క్లాసెస్లలో ఎలా చేయాలనేది. సో ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ని మనం ఇలా కంప్లీటింగ్ స్క్వేర్గా ప్రోడక్ట్ ఆఫ్ 2 లీనియర్ ఫ్యాక్టర్స్గా విడగొట్టి రాసుకోవాలి. యాక్చువల్గా ఈ కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ అనేది దిస్ ఈస్ యూనివర్సల్ మెథడ్. ఎలాంటి క్వాడ్రాటిక్ పాలినామియల్ అయినా సరే ఈ మెథడ్లో మనము 2 లీనియర్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయొచ్చు. ఆ లీనియర్ ఫ్యాక్టర్స్ అనేవి రియల్ ఫ్యాక్టర్స్ అయి ఉండవచ్చు లేదా కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ అయి ఉండవచ్చు. దెర్ ఆర్ సో మెనీ మెథడ్స్ అండి. ఫ్యాక్టరైజేషన్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయండి. వాటిలో ఒక్కొక్క మెథడ్ ఒక్కొక్క ప్రాబ్లంకి యూజ్ అవుతుంది, కానీ అన్నింటికీ యూజ్ అయ్యే మెథడ్ ఎలాంటి ఈక్వేషన్కి అయినా సరే మనము ఇలా ప్రోడక్ట్ ఆఫ్ 2 లీనియర్ ఫ్యాక్టర్స్గా ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ని రిజాల్వ్ చేయాలి అంటే యూజ్ చేసే యూనివర్సల్ మెథడ్ ఇదండి, కంప్లీటింగ్ స్క్వేర్ అండి. ఎలాంటి పాలినామియల్కైనా సరే క్వాడ్రాటిక్ పాలినామియల్కైనా సరే ఇది అవసరం, ఇది యూజ్ అవుతుంది. దిస్ వి లర్న్ దిస్ వన్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్. మనం లోయర్ క్లాసెస్లో మీరు ఆల్రెడీ చదువుకుంటారంటే 9th or 10th or whatever. సో దిస్ ఈస్ ద ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ మెథడ్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఇలా చేయొచ్చు. దెన్ వాట్ ఇట్ రిప్రజెంట్స్ గ్రాఫికల్లీ. క్వాడ్రాటిక్ పాలినామియల్ graphically represents a parabola. ఇది పారాబోలా అనే ఒక కర్వ్ని రిప్రజెంట్ చేస్తుంది. అది ఎలా ఉంటుంది అంటే let us assume this is the coordinate system. x axis and y axis తీసుకుందామండి.
ఇలా దీన్ని మనం పారాబోలా అంటామండి కర్వ్. ఇది ఎక్స్ యాక్సిస్ని ఇలా 2 పాయింట్స్ దగ్గర కట్ చేయొచ్చు, లేదా టచ్ చేయొచ్చు, లేదా దూరంగా అయినా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఎక్స్ యాక్సిస్ని ఇలా కట్ చేయొచ్చు 2 పాయింట్స్ దగ్గర, లేదా ఇలా టచ్ చేయొచ్చు ఒక పాయింట్ దగ్గర, లేదా నెయిదర్ టచెస్ నార్ ఇంటర్సెక్ట్స్ అండి, ఎలా అయినా టచ్ చేయకుండా ఇంటర్సెక్ట్ చేయకుండా ఉండొచ్చు. ఎక్కడైతే ఇది కట్ చేస్తుందో ఆ కట్ చేసే పాయింట్స్ ఎక్స్ యాక్సిస్ని ఏమంటామండి? జీరోస్ ఆఫ్ ది పాలినామియల్స్ అంటాం. మనం ప్రీవియస్ క్లాస్ చదువుకున్నాం. సో 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది కాబట్టి దీనికి 2 జీరోస్ ఆఫ్ ది పాలినామియల్స్ ఉంటాయి. దట్ మీన్స్ సొల్యూషన్స్ 2 ఉంటాయి. అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 అయ్యే వాల్యూస్ 2 ఉంటాయి. వాటిని రూట్స్ అంటామండి. దే రిప్రజెంటెడ్ యాజ్ ఆల్ఫా అండ్ బీటా. ఇలా టచ్ చేస్తే ఒకే పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. క్వాడ్రాటిక్ పాలినామియల్ మనం ఖచ్చితంగా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కానీ, లేదా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో కానీ ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్గా రాయొచ్చండి. ఒక రూట్ మాత్రమే ఉంటుందండి, ఒక సొల్యూషన్ మాత్రమే ఉంటుందండి. ఇలా దూరంగా ఉన్నప్పుడు దీన్ని ప్రోడక్ట్ ఆఫ్ 2 లీనియర్ ఫ్యాక్టర్స్ రియల్ ఫ్యాక్టర్స్గా స్ప్లిటప్ చేయడానికి కుదరదు ఈ కేసులో. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద కేసెస్. ఫస్ట్ దిస్ కేస్ ఇదండి. It cuts the x-axis at 2 points. One is called as x is equals to alpha and one is called as x is equals to b. యాక్చువల్గా పారాబోలా ఇలా అయినా ఉండొచ్చండి, లేదంటే ఇలా కూడా ఉండదు. ఇలా కూడా ఉండదు. ఇలా కూడా ఉండొచ్చు. దీని పారాబోలా డౌన్వర్డ్స్ అంటామండి, ఓపెనింగ్. దీని పారాబోలా ఓపెనింగ్ అప్వర్డ్స్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అప్వర్డ్ పారాబోలా. And this is called as downward parabola. ఇది f of x is equals to ax square plus bx plus c నే అవుతుంది. ఇది కూడా f of x is equivalent to ax square plus bx plus c నే ఉంటుందండి. బట్ ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ a పాజిటివ్ అయి ఉంటుందండి, ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ a నెగిటివ్ అయింది. Whenever the coefficient of x square is positive, then it is represents a parabola opening upwards. దీని upward parabola అంటాం. Whenever the coefficient of x square is negative, then it can be called as downward parabola, opening downwards and కిందికి downwards open అయి ఉంటుంది. సో ఎక్కడైతే అది ఎక్స్ యాక్సిస్ ని కట్ చేస్తుందో వాటిని సొల్యూషన్స్ అంటామండి, జీరోస్ ఆఫ్ ది పాలినామియల్స్ అంటాం, లేదా రూట్స్ అంటామండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బీటా. దీనికి ఇలా వాల్యూస్ పెరుగుతూ పోయి ఏమైతాయంటే అవుట్పుట్ వాల్యూస్ ఇలా తగ్గుతూ వస్తాయి. మళ్ళీ ఇక్కడ నీకు మ్యాక్సిమం వాల్యూ ఉంటుందండి. అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి బై 2a అండ్ మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుందంటే 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. ఈ పాయింట్ని మనం పి అనుకుంటే దాన్ని టర్నింగ్ పాయింట్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ టర్నింగ్ పాయింట్. ఇక్కడ కూడా అంతేనండి, సేమ్ పి అనే ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుందండి. ఇదే వాల్యూస్ ఏనండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి బై 2a, వై వాల్యూ ఏమైంటుంది 4ac మైనస్ బి స్క్వేర్ బై 2, 4a ఉంటుంది. టర్నింగ్ పాయింట్ అంటామండి. ఈ పాయింట్ దగ్గర దీనికి ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఏముంటుందండి మినిమం వాల్యూ ఉంటుంది. దీని మినిమం వాల్యూ అంటాం. ఇలా ఉంటుంది. సో దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం.
దీని యొక్క రేంజ్ ఏమవుతుంది అంటే రేంజ్ కానీ డొమైన్ కానీ ఇవన్నీ కూడా ఫంక్షన్స్లో చదువుకుందాం. ప్రస్తుతానికి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. అది ఎక్కడైతే జీరో అవుతుందో జీరోస్ ఆఫ్ ది పాలినామియల్స్ మనం రూట్స్ అంటాం. దాని గురించి చదువుకుందాం. వెనెవర్ ax square plus bx plus c is equals to 0, zeros of the polynomial, has at most two roots, alpha comma beta. మాక్సిమం 2 రూట్స్ ఉంటాయండి. వాటిని ఆల్ఫా కమా బీటాతో రిప్రజెంట్ చేస్తాం. అవి కనుక్కోవడానికి ఫార్ములాస్ ఏంటి అంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. మైనస్ బి ప్లస్ తీసుకుంటే ఒక రూట్ వస్తుందండి, మైనస్ తీసుకుంటే ఒక రూట్ వస్తుందండి. అవి రెండు రూట్స్ ఆల్ఫా బీటాలు అవుతాయండి. ఖచ్చితంగా ఇక్కడ లోపల అండర్ ద కండిషన్ బి స్క్వేర్ మైనస్ 4ac మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్. ఎందుకంటే స్క్వేర్ రూట్ రావాలి అంటే లోపల నంబర్ పాజిటివ్ నంబర్ కానీ లేదా జీరో కానీ అయి ఉండాలి. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డిస్క్రిమినెంట్. దీన్ని మనం డిస్క్రిమినెంట్ అంటాం. దట్ మీన్స్ ఇట్ డిస్క్రైబ్స్ ద నేచర్ ఆఫ్ రూట్స్. అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నప్పుడు దాని జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ ఎలా ఉంటాయి అని చెప్పే ఆ పాలినామియల్స్ యొక్క రూట్స్ యొక్క న్యాచురల్ చెప్పే ఎక్స్ప్రెషన్ అండి b square minus 4ac. So it describes the nature of roots, hence it is called as discriminant. దీన్ని మనం డిస్క్రిమినెంట్ అంటాం. దీంట్లో మీకు తెలిసిన విషయం ఏంటి అంటే సమ్ ఆఫ్ రూట్స్ మైనస్ బి బై ఏ, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ సి బై ఏ అండి. డిఫరెన్స్ ఆఫ్ రూట్స్ మాడ్ వచ్చేసి రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై ఏ. ఇది డిఫరెన్స్. దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిని మనం ఎలా రాయొచ్చు అంటే ఏ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈజ్ ఈక్వల్స్ 0గా రాయొచ్చు. ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బీటా రూట్స్ అవుతాయి. లేదా దీన్ని ఇంకొక రకంగా రాయొచ్చు. a of x square plus sum of roots into x plus product of roots is equal to 0 ఫామ్ లో కూడా రాసుకోవచ్చు. సమ్ ఆఫ్ రూట్స్ ప్లేస్ లో మైనస్ బి బై ఏ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ప్లేస్ లో సి బై ఏ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సింప్లిఫై చేయండి. మళ్ళీ నీకు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే వస్తుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అండి వీటి మీద. ఇవి చదువుకుంటే చాలండి బేసిక్స్గా. ఊరికే ఇన్ డెప్త్గా డీటెయిల్డ్గా మళ్ళీ చదువుకుంటాం. సో బేసిక్స్ అండి. ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి ప్రాబ్లమ్స్ చేస్తాం కొన్ని. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సమ్ ఎగ్జాంపుల్స్. Solve x square minus 5x plus 6 is equals to 0. దీన్ని సాల్వ్ చేయమన్నారండి. డైరెక్ట్గా మీరు ఫార్ములా అప్లై చేయండి. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏ వాల్యూ 1 అండి, పాజిటివ్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బి వాల్యూ -5 అండి. కాన్స్టెంట్ టర్మ్ సి వాల్యూ 6 అండి. సో ఆల్ఫా కమా బీటాల ఫార్ములా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. మైనస్ బి మైనస్ ఆఫ్ -5 5 ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ 5 స్క్వేర్ 25 మైనస్ 4ac 4 ఇంటూ 1 ఇంటూ 6 అండి 24 బై 2a 2 ఇంటూ 1 2 అండి. 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 1 1 అవుతుందండి బై 2. అంటే 5 ప్లస్ 1 బై 2 ఆర్ 5 మైనస్ 1 బై 2 6 బై 2 3 ఆర్ 2 అండి. ఇవి రెండు రూట్స్ అండి. అంటే 3 సబ్స్టిట్యూట్ చేసినా 2 సబ్స్టిట్యూట్ చేసినా ఈ ఎక్స్ప్రెషన్లో నాకు 0 వస్తుందండి రిజల్ట్. సో దిస్ ఆర్ ద 2 రూట్స్ అండి.
మరి ఇదేమవుతుంది సార్, ఎలా ఉంటుంది సార్, దీనికి సంబంధించిన విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ. టేక్ ద కోఆర్డినేట్ సిస్టమ్. కోఆర్డినేట్ సిస్టమ్ని తీసుకో. యాక్చువల్లీ ఇట్ రిప్రజెంట్స్ ఏ పారాబోలా. ఇది మనకు పారాబోలాని రిప్రజెంట్ చేస్తుంది అని మనం చదువుకున్నాం. దీంట్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ పాజిటివ్ కాబట్టి అప్వర్డ్ పారాబోలా అవుతుందండి. ద పారాబోలా మస్ట్ బి లైక్ దిస్. ఇలా అప్వర్డ్ పారాబోలా అవుతుంది. ఇది ఎక్స్ యాక్సిస్ ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. వాటిని జీరోస్ ఆఫ్ ది పాలినామియల్స్ అంటాం. ఒకటి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 దగ్గర అండి, ఇంకొకటి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 దగ్గర కట్ చేస్తుంది. అప్పుడు ఈ పాయింట్ని మనం మినిమం వాల్యూ కలిగి ఉన్న పాయింట్గా రాసుకుంటాం. టర్నింగ్ పాయింట్ -b/2a, 4ac -b²/4a టర్నింగ్ పాయింట్ అండి. సో -b/2a మైనస్ ఆఫ్ -5 5/2a 2 × 1 2. 4ac -b² ఏమవుతుంది గమనించండి. 4 × 24 -25/4. సో వి గెట్ 5/2, -1/4. ఈ పాయింట్ 5/2 అవుతుందండి. ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5/2. ఈ వాల్యూ వై వాల్యూ ఏమవుతుందండి, వై మీద ఉన్న వాల్యూ -1/4 అవుతుంది. దీని టర్నింగ్ పాయింట్ అంటాం. ఇట్ హ్యాస్ మినిమం వాల్యూ -1/4. సో ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ ఆఫ్ f of x is equivalent to x square minus 5x plus 6 is -1/4 obtained at x is equals to 5/2. x is equals to 5/2 దగ్గర వస్తుంది. This is the complete picture about the polynomial x square minus 5x plus 6 is equals to 0. మనం ఇన్ఈక్వాలిటీస్లో చదువుకున్నామండి, వెన్ ఇట్ బికమ్స్ నెగిటివ్ అండ్ వెన్ ఇట్ బికమ్స్ పాజిటివ్ అనేది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 నెగిటివ్ ఎప్పుడైతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 పాజిటివ్ అవుట్పుట్ ఎప్పుడు వస్తుంది చదువుకున్నామండి. అట్మోస్ట్ రైట్ పాజిటివ్, మధ్యలో నెగిటివ్, మళ్ళీ పాజిటివ్. సో 2కు 3కి మధ్యలో ఏమవుతుందండి, బిలో ద ఎక్స్ యాక్సిస్ ఉంది కర్వ్ కాబట్టి నెగిటివ్ అవుతుంది. సో ఎక్స్ బిలాంగ్స్ టు 2, 3. గ్రేటర్ దెన్ 0 ఎప్పుడు అవుతుంది, -∞ to 2 అండ్ 3 to ∞. ఎక్స్ బిలాంగ్స్ టు -∞ to 2 యూనియన్ 3 to ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఎప్పుడు అవుతుంది అంటే జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ 2 దగ్గర 3 దగ్గర అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు. దిస్ ఈస్ ద కంప్లీట్ పిక్చర్ అబౌట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి దాన్ని ఈక్వల్స్ టు 0 చేసినప్పుడు ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి అది ఈక్వేషన్ అవుతుంది. ఈక్వేషన్కి రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది యూజ్ చేయండి. సో మినిమం వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా ఇది బేసిక్గా విచారాలి. ప్రస్తుతానికి ఇన్ డీటెయిల్డ్గా మళ్ళీ మనం ఒక వీడియోని సపరేట్గా టాపిక్కే ఉందండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేది, క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అనేది, క్వాడ్రాటిక్ ఇన్ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అని పెద్ద చాప్టర్ ఉందండి. ఐఐటి అడ్వాన్స్డ్ ఖచ్చితంగా అవసరమవుతుంది, చాలా ఇంపార్టెంట్ కూడా. దాన్ని ఇన్డెప్త్గా చదువుకున్నాం. సో దిస్ ఈస్ అ బ్రీఫ్ కాన్సెప్ట్ అబౌట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అండి. ద పాలినామియల్ ఆఫ్ ద ఫార్మ్ ax² ప్లస్ bx ప్లస్ c కెన్ బి కాల్డ్ యాజ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. దీన్ని ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. గ్రేటర్ దెన్ 0 కానీ లెస్ దెన్ 0 కానీ చేసినప్పుడు వాటి క్వాడ్రాటిక్ ఇన్ఈక్వేషన్స్ అంటామండి. దే ఆర్ కాల్డ్ యాజ్ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వేషన్. ఫ్యాక్టరైజేషన్ చేయడానికి యూజ్ చేసే మెథడ్, యూనివర్సల్ మెథడ్ ఏంటి అంటే కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ లేదా పర్ఫెక్ట్ స్క్వేర్ మెథడ్ అంటామండి. అంటే అక్కడ మనం a+b² కానీ a−b² కానీ తెచ్చుకుంటాం ఇక్కడ. ఆ తర్వాత a² - b² అంటే a+b × a - b అని 2 లీనియర్ ఫ్యాక్టర్స్కి ఎలా విడగొడతాం. సమ్ ఆఫ్ రూట్స్, ఇది రూట్స్ 0 అయినప్పుడు సమ్ ఆఫ్ రూట్స్కి ఫార్ములా -b/a, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్కి c/a, డిఫరెన్స్ ఆఫ్ రూట్స్కి √b² - 4ac/a. ఇక్కడ √b² - 4ac మనం డిస్క్రిమినెంట్ అంటామండి. డెల్టా అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తాం.
విచ్ డిస్క్రైబ్స్ ద నేచర్ ఆఫ్ రూట్స్. రూట్స్ ఎలా ఉంటాయని అనేది చెప్తుందండి. డిస్క్రిమినెంట్ అనేది ఈక్వల్ రూట్స్ ఉన్నాయా, డిఫరెంట్ రూట్స్ ఉన్నాయనేది చెప్తుంది. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. క్వాడ్రాటిక్ సంబంధించిన బ్రీఫ్ కాన్సెప్ట్. నేను ఎక్కువ చెప్పలేదండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లాటర్ మొత్తం.